ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దుబాయ్ కాశీ. నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నేను యాక్చువల్గా పికప్కి వెళ్తున్నా. అంటే మై హోమ్ క్రిస్ అని పికప్కి వెళ్తున్నా. అది ఎక్కడ నానక్రమ్ కూడా. అది ఎక్కడ ఏంది అనేది బిల్డింగ్ చూపిస్తాను. లెట్స్ వాచ్. సో హైదరాబాద్లో రోడ్లపై గురించి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి కదా, అవి ఈరోజు చూపిస్తా. రోడ్లు ఎలా ఉంటాయి ఏంది అనేది. అంటే యూటర్న్స్ ఎలా పెట్టాలి గవర్నమెంట్, అంటే ట్రాఫిక్ తగ్గించడం కోసం. దాని గురించి నేను ఒక ఐడియా ఇస్తున్నా. దానికోసమే నేను చెప్తున్నా. నేను వెళ్ళే రూట్లో యూటర్న్స్ తక్కువ. సో కనిపించిన వరకు నేను చూపిస్తా, అవి ఎలా చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్కి. ఇది హైటెక్ సిటీ రోడ్డు, కొత్తగూడెం నుంచి హైటెక్ సిటీ రోడ్డు. మనం డ్రైవ్ అనేది ఎలా చేయాలి, మనం ఒక లైన్లో వెళ్తున్నప్పుడు ఒక లైన్లోనే వెళ్ళాలా. యూటర్న్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు యూటర్న్ దగ్గర బారికేట్లు లేవు. ఈ బారికేట్లు బదులు మనకి ఫుట్పాత్ అవి బ్రిక్స్ ఉంటాయి కదా, దాంతో చేస్తారు. అది ఎలా చేయాలంటే, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు కారు ఫుల్ కటింగ్ చేస్తే ఎట్టయితే తిరుగుతుందో అంతవరకు ఒక యూటర్న్ అనేది తయారు చేయాలి. అలా చేయడం వల్ల చాలా యూటర్న్ మళ్ళీ ఒక ఆపోజిట్లో ఒక గల్లీ రోడ్డు ఉన్నా కానీ ఇట్లా వెళ్ళిపోతుంటారు. సో అందుకే దాన్ని ఏం చేయాలని కొంచెం పొడవుగా ఎక్కువ అనేది పెట్టాలి. అలా పెట్టడం వల్ల స్ట్రైట్కి వెళ్ళే వాళ్ళు స్ట్రైట్కి వెళ్తారు, యూటర్న్ చేసుకున్న వాళ్ళు స్ట్రైట్కి వచ్చి ముందు పక్క నుంచి వచ్చి వేరే గల్లీ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. అలా జరగడం వల్ల ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది. యూటర్న్స్ కూడా చేసుకోవడంలో చాలా తక్కువతుంది. అందరూ లైన్ అంటే అందరూ ఒక ఫాలో అనేది అవుతూ ఉంటారు. ఇక్కడ మెయిన్ బారికేట్లు, మధ్యలో డివైడర్ రాళ్ళు, ఇవి అనేది పోలీసు వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా కానీ గమనించి తాండి నిషేధించి ఇలాగా కొత్తగా ఒక అంటే హైదరాబాద్ చాలా డెవలప్మెంట్ అవుతుంది. సో డెవలప్మెంట్లో మనం కూడా డెవలప్మెంట్ కావాలి కాబట్టి ఈ బారికేట్లు, ఈ డివైడర్ రాళ్ళు ఇవన్నీ నిషేధించి కొత్తగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ యూటర్న్స్ ఎలా ఉన్నాయో అలాగా చేస్తే కనుక చాలా ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. సో అలా చేయకపోవడం వల్లనే చాలా అంటే చాలా రాంగ్ రూట్లో రావడం. బైక్స్ కానీ ఆటోస్ కానీ, మెయిన్గా ఆటో వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళదే రాజ్యం అన్నట్టు ఆటో వాళ్ళు రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. చూసిన ఈ ఆటో వాళ్ళు మెయిన్గా చాలా రాంగ్ రూట్లో రావడం వాళ్ళ ఇగో ఇక్కడ చూడండి బారికేట్లు ఎలా ఉన్నాయో రోడ్లపై. ఈ బారికేట్లు అది నిషేధించాలి పోలీసు వాళ్ళు.
ఇంకొకటి పోలీసు వాళ్ళు ప్రతి ఒక్క సీసీ కెమెరా గమనించి, అది కారు కానీ ఆటో కానీ ఇంకొకటి బైక్స్ కానీ ఆటో కానీ ఇంకా ఏదన్నా కానీ రాంగ్ రూట్లో వచ్చిందన్న వెహికల్కి మీరు కఠినంగా ఫైన్లు వేసి కఠినంగా వాటికి జరిమానా విధించాలని నేను చెప్తున్నా. అలాగే కారు వాళ్ళ మెయిన్, ఆటో వాళ్ళకి వీళ్ళకు చేయకపోవడం వల్లనే వీళ్ళ రాంగ్ రూట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇటువంటి అన్నీ పోలీసు వాళ్ళు గమనించి కఠినంగా తీసుకుంటే హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా తగ్గుతుంది. అలాగే పోలీసు వాళ్ళకు కూడా శ్రమ అనేది చాలా తగ్గుతుంది. ఇలా చేయడం వల్లనే అంబులెన్స్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలు ఇంటికి వెళ్ళాలనుకున్నా ఇంటికి వెళ్ళలేకపోతున్నారు టైంకి. ఇంకొకటి కార్లు కూడా ఆపి వాళ్ళ వెహికల్ లైసెన్స్ ఉందా లేదనేది చెక్ చేయాలి. మెయిన్గా ఎల్బో డ్రైవింగ్ స్కూల్ వాళ్ళకి ఒక పర్మిషన్ అనేది ఇవ్వకూడదు పోలీస్ వాళ్ళు, అంటే ఒక గవర్నమెంట్. సో ఇలా ఇవ్వడం వల్ల చాలా ట్రాఫిక్ వాళ్ళ వల్లనే అవుతుంది. ఒకటి డ్రైవింగ్ స్కూల్ అన్నప్పుడు ఓన్లీ వాళ్ళకు డ్రైవింగ్ వరకే పర్మిషన్ ఇవ్వాలి. లైసెన్సు ఇవన్నీ ఇచ్చే వల్ల ఒక ఆర్టీఓ వాడు లంచానికి బానిసై వాళ్ళకు డ్రైవింగ్ టెస్ట్ చేయకపోవడం, వాళ్ళు ఇచ్చిన డబ్బుతోటి అతను లైసెన్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎగ్జామ్స్ రాసి దొంగ డ్రైవింగ్ అయిపోయినట్టు సంతకాలు పెట్టి ఆర్టీఓ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్లనే వీళ్ళకు డ్రైవింగ్ సరిగా రాక రోడ్లపై ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తున్నారు. ఇవన్నీ గమనించి గవర్నమెంట్ కానీ పోలీసు కానీ ప్రతి ఒక్క ఆర్టీఓ కానీ గమనించి ఈ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి స్కూల్ వాళ్ళకి లైసెన్స్ అనేది అప్పగించకూడదు. అది ఓన్లీ గవర్నమెంట్ తరపు నుంచే రావాలా డైరెక్ట్. అంటే ఎలాగంటే గవర్నమెంట్ ఆర్టీఓ ఆఫీస్ పెట్టింది కాబట్టి అది వాళ్ళ చేతుల్లో నుంచే రావాలా. అక్కడే డ్రైవింగ్ ఉండాలి. వాళ్ళు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ టెస్టింగ్ చేసినాకనే లైసెన్స్ ఇవ్వాలి. డబ్బులకి బానిస అవ్వకుండా ఆర్టీఓ ఆఫీస్లో నుంచే రావాలి. వాళ్ళు అక్కడే ఎగ్జామ్ రాయాలి, అక్కడే డ్రైవింగ్ టెస్ట్ చేయాలి. అలా చేసినట్టయితే వాళ్ళ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక వాళ్ళు చేయలేదంటే కనుక ఈ రోడ్లపై ట్రాఫిక్ జరుగుతుంది. అలాగే రోడ్లపై హైవే రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ యాక్సిడెంట్ చేసేది మెయిన్ వాళ్ళే. ఇక్కడ ఇవన్నీ పోలీసు వాళ్ళు గమనించి కఠిన నిర్ణయం తీసుకోవాలి.
ప్రో సర్కిల్. ప్రో సర్కిల్. అదే మ్యాజిక్. మెస్మరైజింగ్ మ్యూజిక్ మాత్రమే కాదు, హిలేరియస్ హ్యూమర్ కూడా మన మ్యాజిక్ 106.4 FM లో. Good morning, Metro, and this is me, RJ Pratik on Magic 106.4 FM. To my Marchpuram, and let me go to your WhatsApp real quickly. So, me na WhatsApp church on 7337441264. I repeat, 7337441264 is the WhatsApp number. You can call and say hello on 04066001064. Also, Inka, let me go to your WhatsApp messages. Inka, hi Pratika, must morning birthday wishes well in advance. Thank you so very much for your advance wishes. ఇది నానా క్రోమ్ కూడా సిగ్నల్. Okay, and she sent me beautiful flowers. Devaganeeru పూలు తోలిచ్చిండ్రు, beautiful. Thank you so very much. ఇంకా hi Pratika, must morning, a very happy morning. నానా క్రోమ్ కూడా సిగ్నల్. Happy birthday. Hey, lovely. అందరూ తెలుసా? Oh, nice. ఇంకా నీతి కవినట్టు జాతి కోయినట్టు జాతి పొద్దున నాష్టమే ఖ్యాతి. Hey, today happens to be my hubby's was his birthday, and he was VP for police and water solution. Mr. Manu sir, a very happy birthday for his day. Meter Manu coming at Manu. Then going at the phone. Early morning is John. My company name is John. Mr. John. Okay. So right now there's a very funny coming up. उसके बाद we will surely talk, and Monica पेर में poem. Monica नो दिना नी पेर में poem अड़ुतुन्नो audience అని occasion. మెయిన్ గా ఆర్టీసీ వాళ్ళు, ఆర్టీసీ డ్రైవర్లకి ఒక మార్నింగ్ కానీ వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. ఆ షిఫ్ట్లో ఒకరిని పెట్టి డ్రైవింగ్ గురించి, హైదరాబాద్లో డ్రైవింగ్ ఎలా చేయాలి వాటి గురించి డెఫినేషన్స్ అనేది ఒక అతన్ని పెట్టి వాళ్ళకు డెమో అనేది చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్లో మెయిన్ వాళ్ళే ట్రాఫిక్ ఎక్కువ జామ్ చేస్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు ఫ్రీ బ్లాక్లో మెయిన్ వాళ్ళే బస్సులన్నీ అడ్డం పెడుతుంటారు. అదొకటి. బస్సులో ఎవరికే కానీ సైడ్ ఇవ్వరు. వాళ్ళు చెప్పిన మాటే ఇదే అన్నట్టు మాట్లాడుతుంటారు. సో అట్లాంటి మెయిన్గా వాళ్ళకి ఒక క్లాస్ ఇస్తే కనుక బాగుంటుంది.
చూడండి ఎదురు ఆపోజిట్లో తను ఎలా వస్తుందో రాంగ్ రూట్లో. ఇలాంటివన్నీ ఒక సీసీ కెమెరాలు అనేది నిఘా ఉండాలి. ఆ నిఘా లేకపోవడం వల్లనే హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ జరుగుతుంది. అసలు పోలీసు వాళ్ళు సీసీ కెమెరాలు ఈ సంవత్సరం పట్టించుకోవట్లేదు. అందుకే ఈ గవర్నమెంట్ వచ్చినాక అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. దీనివల్లనే ఈ మధ్య ఆటో వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. పాత గవర్నమెంట్ వల్ల చాలా కొంచెమన్నా ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక అసలు ఏమీ లేదు. నా డెస్టినేషన్ వచ్చేసింది, మై హోమ్ క్రిస్. ఇదేనండి మనకు లెఫ్ట్ సైడ్లో కనబడే బిల్డింగు మై హోమ్ క్రిస్ అంటారు. కనబడుతుందండి మై హోమ్ క్రిస్ అదే పేరు. అదే మై హోమ్ క్రిస్.